కపుల్స్ అడిగేది ఏంటంటే అండి, న్యాచురల్‌గా మేము ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాలనుకుంటున్నాము. ఏ టైంలో కలిస్తే బెస్ట్ టైము అన్నది అడుగుతారండి. సో, మేము ఇన్‌ఫర్టిలిటీలో ఏమంటామంటే, ఒక 1 ఇయర్ వరకు ట్రై చేసి, 1 ఇయర్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కలగలేదు అంటే వచ్చి కన్సల్ట్ అవ్వమని చెప్తూ ఉంటాం. కానీ ఈ 1 ఇయర్ తర్వాత కూడా కొంతమంది లేదా 1 ఇయర్ లోపలనే వచ్చి ఇమీడియట్‌గా కొంచెం అన్ని టెస్ట్ చేసుకొని అన్నీ బాగున్నట్టయితే న్యాచురల్‌గా కలవడానికి ఛాన్సెస్ ఇంప్రూవ్డ్‌గా ఉండాలి అంటే ఏ టైంలో కలిస్తే బెస్ట్ టైమ్ అని అడుగుతుంటారు. అండ్ సెకండ్లీ వేరే సిటీస్‌లో ఉన్నప్పుడు. ఇప్పుడు చాలామంది కెరియర్ రీజన్స్‌కి లేదా చదువు కారణంగా హస్బెండ్ ఒక ఊర్లో, వైఫ్ ఒక ఊర్లో ఉండడం చూస్తూ ఉన్నాం సాధారణంగా. ఇప్పుడు ఆ టైంలో కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఒక లిమిటెడ్ పీరియడ్‌లో వాళ్ళు ట్రావెల్ ప్లాన్ చేయాలి కాబట్టి ఈ డౌట్స్ చాలామంది అడుగుతుంటారు. ఒక లేడీలో ఏ టైం హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీకి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది అని తెలుసుకునే ముందు లేడీ మెన్స్ట్రువల్ సైకిల్స్ తన పీరియడ్స్ ఎలా వస్తున్నాయి అనేది స్టడీ చేయడం ఇంపార్టెంట్. ప్రతి లేడీకి రెగ్యులర్గా ఉండొచ్చు, ఇర్రెగ్యులర్గా ఉండొచ్చు సైకిల్స్. నెలసరి ఎవరిలో అయితే ఇర్రెగ్యులర్గా ఉందో అంటే 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇట్లా ఎప్పుడంటే అప్పుడు పీరియడ్స్ వస్తున్నాయో వాళ్లకు నేను చెప్పబోయే ఫార్ములా అప్లై కాదండి, వర్తించదు. ఎవరిలో అయితే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయో వాళ్లకు ఈ ఫార్ములా అప్లై చేసి మీరు బెస్ట్ టైం టు మీట్ అన్నది క్యాల్కులేట్ చేసుకోవచ్చు మీ బై యువర్ సెల్ఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ సైకిల్స్ అంటే ఏంటి? ఎవరికైతే పీరియడ్స్ ఒక 21 నుంచి 35 రోజుల మధ్యలో అటు ఇటుగా ఒక 2-3 డేస్ అటు ఇటుగా ఈ మధ్య రేంజ్లోనే పీరియడ్స్ ప్రతిసారి వస్తున్నాయి అంటే లేడీకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయని అర్థం. సో వీళ్ళలో ఏం చేయాలి అంటే ఒక ఎగ్ పెరిగి విడుదల అవ్వడానికి టైము 10 డేస్ తీసుకోవచ్చు, 15 డేస్ తీసుకోవచ్చు, 20 డేస్ తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి విడుదలైన తర్వాత ఆ నెక్స్ట్ ఫేస్ ల్యూటియల్ ఫేస్ అంటారు, అది మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది, విచ్ ఇస్ 14 డేస్. సో అందుకే సపోజ్ ఒక లేడీకి పీరియడ్స్ నార్మల్లీ ఎక్కువగా 28 డేస్కి ఒకసారి పీరియడ్స్ చూస్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ టేక్ 28లో ఆ కాన్స్టెంట్గా ఉన్న పీరియడ్ 14 రోజులు మనము మైనస్ చేయాలి. సో 28 రోజుల్లో మనం 14 మైనస్ చేస్తే మనకు మిగిలిన నంబర్ 14. ఆ 14కి 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత అంటే 12వ రోజు నుంచి 16వ రోజు వరకు ఇది ఆ లేడీకి ప్రతి మంత్లో బెస్ట్ టైం అనమాట. అంటే ఎగ్ రిలీజ్ అయ్యి ఆ టైంలో అవైలబుల్ ఉంటుంది. రిలీజ్ అయిన తర్వాత ఈ 2 డేస్ ముందు 2 డేస్ తర్వాత అన్నది ఎలా డిసైడ్ చేసామంటే ఒక ఎగ్ రిలీజ్ అయ్యాక ఎగ్ లైఫ్ స్పాన్ అంటే బతికుండే కాలము 12 to 24 అవర్స్ ఉంటుంది. అండ్ కణం ఎంత టైం బతికి ఉంటుంది అంటే గర్భసంచిలో కణం లైఫ్ స్పాన్ ఒక 24 అవర్స్ టు 48 అవర్స్ లేదా కొన్నిసార్లు 3 డేస్ వరకు కూడా అలైవ్ ఉంటుంది. ఈ ఓవర్లాపింగ్ టైం పీరియడ్ తీసుకొని ఈ 2 డేస్ బిఫోర్ టు 2 డేస్ ఆఫ్టర్ అన్నది డిజైన్ చేశారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 30 డేస్కి ఒకసారి సైకిల్ వచ్చే లేడీలో 30 రోజుల నుంచి మళ్ళీ సేమ్ 14 మైనస్ చేస్తే మనకు వచ్చే నెంబర్ 16. సో ఈ లేడీలో ఒక 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత అంటే 14వ రోజు నుంచి 18వ రోజు వరకు సో ఈ డేట్స్ అన్నవి తనకు బెస్ట్ టైం ఉంటుంది. సో ఇలా ఎవరికైతే రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయో కొన్ని క్యాల్కులేటర్స్ కూడా ఉన్నాయండి, ఫర్టైల్ పీరియడ్ క్యాల్కులేట్ చేయడానికి మీ అప్లికేషన్స్ ఉంటాయి ఫోన్స్లో, మీరు డౌన్లోడ్ చేయొచ్చు. బట్ నేను అన్నట్టు మీకు రెగ్యులర్గా సైకిల్స్ ఉంటేనే నేను చెప్పింది ఇది మీరు ఫాలో అవ్వచ్చు లేదా ఇట్ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.